ఇస్తే ఎవరైనా కుటుంబంలో ఒక పిల్లవాడు ఉంటే వాడి చేత వాడికి వెంటనే వాడు భీష్మించైనా ఉపనయనం చేయిస్తారు. ఈ విషయం వాడికి తెలిసే విషయం అలాంటి వాళ్ళు చెప్పం. వాడు తెలుసుకుందామని అనుకోరు, అది వేరే విషయం. అంటే ఏమిటంటే బ్రహ్మోపదేశం అతి రహస్యం పట్టబోయలు అంటారు కదా. చివరికి ఆ ఆచార్యుడు పరమాత్మని ప్రార్థిస్తూ ఈయనకి చేసిన ఆశీర్వచనమే ఉపదేశం. ఇప్పుడు మనం ఏదైనా సంపాదిస్తే పిల్లలకి పౌత్రులకి ప్రపౌత్రులకి ఇలా వాళ్ళకి వెళ్ళడానికి చూస్తారు ఎవరైనా. అలాగే మంచి మంచి కాలేజీల్లో మనకి సీట్లు రావాలని, అడ్మిషన్ రావాలి, వీడితో మెడిసికల్ చదవాలి, ఇప్పుడు చదవాలని అనుకుంటారు. ఈ ఆశీర్వచనంలో భగవంతుడిని ప్రార్థించే దాంట్లో ఉపనయనంలో మొట్టమొదటిగా 8 ఏళ్ల కుర్రాడికి ఉపనయనం చేయాలి. అష్టవర్షం బ్రాహ్మణ ఉపనయేత, గర్భాష్టమేషం బ్రాహ్మణ ఉపనయేత. ఇప్పుడు ఏం చెప్పారు మీరు ఇవ్వాలి? అతన్ని ఉద్దేశించి పరమాత్మను ప్రార్థించి సుప్రజా ప్రజయా భూయా ఆనందం ఒకటి వచ్చేసింది మీకు. నేను ఇవాళ నా కొడుకు ఉపనయనం చేసుకుంటున్నాను అనే ఒక ఆనందం. వెంటనే ఎవరికైనా సంతానం కలుగుతారు నాయన. ప్రజయా సుప్రజా భూయా. సుప్రజా భూయా అంటే సు అనే దానికి వేద మార్గంలో ప్రవర్తించేటటువంటి కొడుకు నీకు భవిష్యత్తులో ఉద్భవించుగాకని ఆశీర్వదించారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదు, కాశీయాత్ర లేక పెళ్లి చేసుకుంటే నీకు సత్సంతానం వేద మార్గంలో ఉన్నవాడి వల్లే మన భారతదేశంలో ఉన్న వ్యవస్థ నిలబడుతుంది. పితాపుత్రాలు అంటే ఎంతల్లా వేదమాత చెప్పినటువంటి విషయాలు సూక్ష్మ దృష్టితో ఇటువంటి వాడు ఫైల్స్ వ్యవహారాలు చూస్తే ఆ ప్రాజెక్టులు ఒక్కసారి చూసేస్తారు కదా. మామూలు లాంటి వాడు సువీరో వీరై నీకు ఆడపిల్ల కనుక పుడితే దౌహిత్రుడు కూడా వేద మార్గంలో ఉండేవాడు కావాలి. ఇవాళ మీరు పెట్టుకున్నారు దౌహిత్ర కులదీపక సువీరో వీరై వేర శబ్దం చేతులు పుత్రుడు చెప్పారు కాబట్టి దౌహిత్రుడు చెప్పమని ఇక్కడ వ్యాఖ్యానంలో రాశారు. బాగా ఉంది. నీకేంటి ఇంత కుర్రాడు 8 ఏళ్ల కుర్రాడు ఈ ప్రకారంగా దౌర్యంలో ఉన్నవాడిని మనకు ఉపకరించాలి. ఇప్పుడు 8 గంటలు వెళ్ళి ఏదైనా క్రికెట్ ఆడచ్చు, ఇంకోటి ఆడచ్చు. 1 గంట సేపు ఎవడు సంధ్యావందనం చేయలేడు. అంచేత నీ దేహేంద్రియ పటుత్వం దైవానుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి జపహోమాదులు చేసే స్థితిలో రావాలి అని కోరాడు. అంటే ఇంటి కోరేస్తున్నాడు కుమారుడి కోసం. మరి ఇవన్నీ నిష్ట కుదిరితే కానీ నిష్ట కుదరదు కదా. అంటే సుపోషపోషై అంటే నీకు ధనం ఉన్నా ఆ ధనం సద్వినియోగం అయ్యే ధనం రావాలి. ఇది బ్రహ్మోపదేశం యొక్క అంతరార్థం అన్నమాట. మరి ఈ ప్రకారంగా మన పిల్లవాడికి ఇన్ని శ్రేయస్సులు చేకూరుతుంది అనే విశ్వాసం ఆ మాతృమూర్తులకు కలిగితే కొడుకు చేయిస్తారా చేయించరా? అంటే ఆ ప్రకారంగా ఇంత గొప్పది ఉపనయనం. ఇందాక నేను మహోత్సవం చూస్తేనే పుణ్యం అని ఎందుకన్నాను అంటే ఇలాంటివన్నీ గొప్ప ఉన్నాయి అని. ఈ ప్రకారంగా ఇందాక నీకు మొట్టమొదట రేపు ఫోటోలో చూసుకో, వీడియోలో చూసుకో, మొదట చేశారు. రెండోసారి ఏం చేశారు అంటే రెండోసారి గాయత్రి మంత్రోపదేశం, సావిత్రి మంత్రోపదేశం. ఈ మంత్రోపదేశం అయినప్పుడు అక్కడ ఏం చెబుతున్నారు? అగ్నికి ఉత్తరంగా దురస్థాత్యంగాసేన కుమారో దక్షిణేన పాణినా దక్షిణం పాదమన్వారభ్య సావిత్రీం భో అనుబ్రూహి ఇతి తస్మా అన్వాహ తత్సవితురితి అని ఆపస్తమ మహర్షి ఏం చెప్పాడంటే ఈతం చేతనం అంతవరకు ఆయన చేసిన బ్రహ్మోపదేశాలు, హోమాలు, ధూమాలు అన్నీ అయిపోయాయి. ఇంకా ఎప్పటికైపోతుందిరా బాబు, ఇప్పుడు ముహూర్తం అయిపోయి అది కూడా అయిపోతే మనం ఏదో భిక్ష చేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఇతని చేత అడిగిస్తున్నారు. వ్యవస్థ ప్రత్యంగాసేన తనకి ఎదురుకుండా పడమరగా కూర్చున్నాడు, అగ్నిహోత్రానికి ఉత్తరంగా కూర్చున్నాడు. దక్షిణేన పాడిన దక్షిణం పాదమన్వారభ్య తన యొక్క కుడి చేతితో ఆచార్యుడి యొక్క కుడికాలు పట్టుకుని ఈయన అడిగాడు. నువ్వే అడిగావు కుడితకి, నాకు బ్యాట్ కావాలి, నాకు ఏదో చాక్లెట్ కావాలి అన్నట్లుగా నువ్వు అడిగావు. ఇప్పుడు ఏమని అడిగావు?
సావిత్రీం భోనుబ్రూహి. నాకు ఆచార్యవర్య తండ్రి గారిని సంబోధించి చెబుతున్నాడు, ఇంతవరకు ఏది చేసి ఏ కార్యక్రమం చేశాక గాయత్రి మంత్రోపదేశం పొందాలో ఆ గాయత్రి మంత్రోపదేశం పొందే స్థితి నాకు కలిగింది కాబట్టి నాకు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయమని అడిగాడు. ఈ గాయత్రి మంత్రం సెల్లో వచ్చేస్తుంది, ఇంకో దాంట్లో వస్తుంది, రికార్డులో వస్తుంది, అవి ఫోర్జరీ లాంటివి. శాస్త్ర ప్రకారం ఏ ప్రకారంగా పంచశకలో పెట్టిన తర్వాత బ్రహ్మచారి భోజనం అయిన తర్వాత అగ్నిహోత్రం దగ్గర చేయాలి, అది మంత్రం అవుతుంది. ఇవి మామూలు లౌకికమైన పేపర్లో కూడా అక్షరాలు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అంటే ఆ ప్రకారంగా ఇతను అడిగాడు, సావిత్రి భో అనుబ్రూహి తస్మాన్వాహ తత్సవితురితి. అటువంటి ఒడుము అడిగాడు కాబట్టి ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా అడిగితే ఇస్తారు కదా, గాయత్రి మంత్రాన్ని అడిగాడు, అందుచేత ఆ గాయత్రి మంత్రాన్ని నేను ఇచ్చుకున్నాను అని చెప్పి ఆ గాయత్రి మంత్రం ఆద్యోపదేశంలో ఎలా చేయాలి, ఆ వ్యాహృతులు ఎలా విడగొట్టాలి, అదంతా ఒక విషయం. ఆ ప్రకారంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. దాంట్లో వ్యాహృతులు అని భూభువ స్వహ అనేవి ఉన్నాయి. ఈ వ్యాహృతుల యొక్క గొప్పతనం చెప్పాలి అంటే జనాపాటి గారు ఎప్పుడు వెళ్ళిపోతే ఇది ఆపేస్తే భోజనాలు చేసుకునే వాళ్ళ కష్టం. కానీ ప్రజాపతి సృష్టిలో ఈ జగత్తుని సృష్టించడానికి కూడా ఇవే ఆయనకు అవసరం అయ్యాయి. ఆ ప్రకారంగా చెప్పాడు. సరే, ఆ మంత్రోపదేశం దాని యొక్క గొప్పతనం చాలా ఉంది. తర్వాత ఉన్న విషయం మనం తెలుసుకోవాలి. ఆ ఉపదేశం చేసిన వెంటనే ఇతని చేత ఏం చేస్తారు, మామూలుగా నీళ్లు పోసి ఇలా తీసుకొచ్చి ఇలా బ్రహ్మణ ఆణిస్త అని ఈ చెబుతో విని ఈ చెబుతూ వదిలేస్తాం కదా. అంటే ఈ చెబుతూ విన్నాడు దక్షిణ స్తోత్రంలో. అందుచేత దక్షిణ స్తోత్రంలో గంగ ఉంటుంది, యమున ఉంటుంది, సరస్వతి ఉంటుంది అని చెప్పారు. ఇంకా గాయత్రి మంత్రం ఉంటే అన్నీ ఉన్నట్టు లెక్క. ఇలా చెప్పాను కాబట్టి ఇలా వెళ్ళిపోకూడదని బ్రహ్మణ ఆణిస్తా అని చెప్తారు. చెప్పేసిన తర్వాత ఇతని చేత ఒక మంత్రం చెప్పేస్తారు. అదొకటి చెప్పేస్తాను. నువ్వు ఇందాక చెప్పింది నీ చేత చెప్పించారు బ్రహ్మగారు. ప్రాణస్వమే గోపాయ. ఈ గాయత్రి మంత్రోపదేశం ఎప్పుడైతే వారి నాన్నగారు అతనికి చేశారో వెంటనే ఇతను అన్న మాట ఏమిటంటే వేదం ద్వారా వేదమంత్రం అవృధం అన్నాడు. అవృధం అనే దానికి భాష్య ఏమిటి అంటే అహం శ్రీమాన్ జాతః. ఇతను ఆ చిన్న పిల్లవాడు, అతనికి తెలిసినా తెలియకపోయినా ఏదైనా పోలియో డ్రాప్స్ వేస్తే ఎందుకు పనికొస్తుందో పిల్లలకి తెలియకపోయినా అది వేయించా అయిపోయిందా ఈ నెలకి వేయం చేసామనుకుంటారు కదా. అవృధం అహం శ్రీమాన్ జాతః, నేను గొప్ప శ్రీమంతుడయ్యాను అంటున్నాడు. ఏమిటండి శ్రీమంతుడు అంటే బ్రాహ్మణుడికి గాయత్రి మంత్రము, గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత ఏ వేదాధ్యయనం చేయాలో, ఏ అనుష్ఠానం చేయాలో దానికంటే ఐశ్వర్యం లేదు. ఎవరైనా మనం తెలుసుకోవాలి. అందుచేత అటువంటి శ్రీమంతుడయ్యాను. అంటే సామాన్యజోగుంషి సాహిశ్రీరమృత సతాం. సత్పురుషుడికి సంపద అంటే ఏమిటి? ఋగ్వేద యజుర్వేద సామవేద రూపాత్మకమైన వేదరాశి సంపద అన్నాడు. ఇది గాయత్రి మంత్రం త్రిభ్యేవద వేదేభ్య పాదం పాదం మధుదవదు. 3 వేదముల నుంచి 3 పాదములు తీసి సారభూతంగా గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు. అందుచేత అహం శ్రీమాన్ జాతః. నిజంగా శ్రీమంతుడు చెప్పుకోవాలి అంటే మరి దానికి రక్షణ కావాలిగా. వాటి దగ్గర మంచి అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి, ఏ లాకంలోనూ పెట్టుకోవాలిగా. మరి ఇప్పుడు నేను శ్రీమంతుడిగా నేను చెబుతున్నాను, నిజంగా చెప్పడు, ఎందుకంటే అసలు పట్టుకుపోతారుగా. మరి ఇది ఎలాగంటే నేను శ్రీమంతుడిని అయ్యాను అంటే దీనికి రక్షకుడు ఎవరు అని మళ్ళీ ప్రశ్న చేశారు. అసౌ సౌమ్య ప్రాణస్వమే గోపాయ అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే శాస్త్రంలో ఈ సర్వాంతర్యామి అంతర్యామిగా ఉన్నాడు ఇక్కడ పరమాత్మ మనలో కూడా చైతన్య స్వరూపంగా. ఈ శరీరం అనే జడదేహాన్ని చైతన్యపరిచే పరమాత్మ వాయుస్వరూపంగా ఉన్నాడు. ఆయన్ని సంబోధించాడు, ఆయనకి ఆకేశాడు. మీరు ఎవరైనా మీరు వెళ్ళిపోతుంటే ఆ తీసిచ్చి ఎవరినైనా రక్షించమంటారు కదా. ప్రాణ మదీయ అంతరాత్మను సౌమ్యాన్ని ఈ చేత చెప్పించారు ఇంతక. అసౌ సౌమ్య ప్రాణస్వమే గోపాయ. ఏ ప్రాణ మదీయ అంతరాత్మను అని ఆ పరమాత్మని ఆకేశాడు.
స్వం గాయత్ర్యాచందనం మదీయం గోపాయ రక్ష. మదీయం నేను ఇంతవరకు మా నాన్నగారు నాకు ఆచార్యులు వారు చెప్పిన ఆచార్యుల వారు ఉంటారు. ఆచార్యుల వారు అంటే లోపంలో మనకు ఎలా ఉందంటే మన నామాలు పెట్టుకునేవాడు అనే అర్థంలో ఉంది. కానీ ఆచార్యుల వారు అంటే నీకు గాయత్రి మంత్రోపదేశం చేసిన మీ నాన్నగారు. అక్కడ ఏమన్నారంటే ప్రాణస్వమే గోపాయ అంటే ఇది గొప్ప ధనం అని చెప్పారు. ఆ ధనానికి రక్షకుడు కూడా చెప్పారు అని ఈ ప్రకారంగా ఈ గాయత్రి మంత్రం ప్రతి వాడికి 3 రకాలుగా ఉపయోగించాలి. ఒకటి ప్రాణాయామానికి ఉపయోగించాలి, ఒకటి సూర్య అర్ఘ్యం కోసం ఉపయోగించాలి, ఒకటి గాయత్రి జపం కోసం ఉపయోగించాలి, ఇంకొకటి భోజనం దగ్గర పదార్థాన్ని ప్రాణాగ్నిహోత్రం చేయడానికి దాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించాలి అని ఇన్ని రకాలుగా ఇంత గొప్పదైనటువంటి సంస్కారం కాబట్టి ఇది మహోత్సవం అయింది. ఇంకొక చిన్న విషయం, ఇంతవరకు రోజు భోజనం చేసేస్తున్నావు, చీకటి చేసుకుంటున్నావు కదా, వాష్ చేసుకుంటున్నావు కదా, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావు కదా, ఇవాళ నువ్వు భోజనం అయిపోయాక కొన్ని నీళ్ళు ఇక్కడ వదులుతావు. వదులుతారా ఇవాళ వేసేటప్పుడు జమ్మద్దు అని ఇలా నీళ్ళు గౌరవే పుణ్యనిలయే పద్మార్పుత నివాసినాం గౌరవే పుణ్యనిలయే అని శ్లోకం. కానీ విడగొడితే అలా విడగొట్టాలి. అది అకారానికి లోపం వస్తే కానీ దానికి అది సరిపోదు, ఛందస్సు సరిపోదు. పద్మార్పుత నివాసినామకి వెళ్ళదు. గౌరవే పుణ్యనిలయే ఇందాక చెప్పింది. పద్మార్పుత నివాసినాం అర్థినాముదగంధం అక్షయ్యముపతిష్టదు. ఇవాళ ఎంత తప్పుడు పని చేసినా, ఎంత జైలు శిక్ష వేసినా వాడికి ఆహారం సృష్టించాలి, వాడికి ఆహారం పెట్టాలి కదా. ఇక్కడ అనేక తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ కూడా రౌరవాది నరకాల్లో ఉన్నారు. వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకు కూడా ఆహారం పెట్టాలి పరమాత్మ. ఆ ఆహారాన్ని ఏమని చెప్పారు అంటే, ఈ ఉపనయనమైనటువంటి వాడు అన్నం తిన్నాక ఈ వదిలినటువంటి నీళ్లు వాళ్ళకి ఆహారం. వాళ్ళకి అర్థినా ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టదు. ఇవాళ అన్నం తిన్నాక కాసిన నీళ్లు వదిలితే అది అంతటి వాళ్ళకి అంతల్లా ఉపకరిస్తోంది. అంటే ఇలా ఉపయోగిస్తుందా అండి, అలా విడిపోతుందా అండి? ఇక్కడ కోసిన నీళ్ళు అక్కడికి విడిపోతాయా? మళ్ళీ ప్రశ్న, మీకు ఎన్ని ప్రశ్నలు కావాలా సమాధానాలు చెప్పడానికి నాకు సన్మానం కంటే సంశయాలు అడిగితే నాకు చాలా సంతోషం. అక్కడ నేను ఏం చెప్పానంటే, ఇవాళ 4 నెంబర్లు కొడితే మన డబ్బు వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వేద మంత్రం ద్వారా చెబితే వాడికి ఎందుకు వెళ్ళదు? జన ఇంత గొప్పది చిట్ట చివరికి ఇతను ఇవాళ అందరి దగ్గరికి వచ్చి భిక్షాటం చేసి అది ఆచార్యుడికి ఇవ్వాలి కాబట్టి మనందరం భిక్ష వేస్తాం లోకంలో. ఈ భిక్ష చేసేటప్పుడు కూడా అతను కోరుతున్న కోరిక ఏమిటి? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం. మరి గోబ్రాహ్మణులందరికీ కూడా శుభం కావాలి అని ముందు నాకు వాళ్ళు ఏదో భిక్షిస్తున్నారు, భౌతి భిక్షాంతేహి భవాన్ భిక్షాంతదాత అని అట్లా. మొట్టమొదట అంటే మన వేద సంప్రదాయం ఎలా నేర్పుతుందో చూడండి. అందరూ బాగుండాలి అంటే గోబ్రాహ్మణ బాగుండాలి. ఇది చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. తర్వాత ఇతనికి తండ్రి తెలుసు, తాత తెలుసు, ముత్తాత తెలుసు, అంతకంటే ఎవరికి తెలియదు, చెబితే తెలుస్తుంది. కానీ ఏ గోత్రంలో సృష్టియాదులో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించాడో, ఏ వంశంలో ఉన్నాడో వాళ్ళ పేరన్నీ చెప్పి స్వతంత్ర కవిశ గోత్రంలో, స్వతంత్ర కవిశ గోత్రమైనా మీది, దాంట్లో ఉద్భవించిన నన్ను మీరు ఆశీర్వచనం చేయండి అని అడుగుతున్నారు. అంటే ప్రతి దాంట్లో లోక కళ్యాణము, లోక క్షేమము, మనకి క్షేమం ఉంది కాబట్టి అంత ఉత్కృష్టమైనటువంటి ఉపనయనం ఇవాళ ఈ మాధవ మాసంలో ఏకాదశి గురువారం అనే మహాప్రవచనం నాడు జరిగినందుకు ఈ చిరంజీవి పెద్దలు, వాళ్ళ పెద్దలు, తాతలు, ముత్తాతలు, తాతగారు వీళ్ళందరూ చేస్తున్నట్టుగా ఇటు ఆధ్యాత్మికంగా అనుష్ఠానపరుడు అవ్వాలి, లౌకికంగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు వాళ్ళకంటే పైగా అగ్రగణ్యుడు అవ్వాలి అని మనం ఆశీర్వచనం చేయడానికి ముందు అతను చూసి సంతోషాన్ని, పుణ్యాన్ని పొందాం. తర్వాత ఆశీర్వచనం చేయడానికి మనం వచ్చాం. కాబట్టి ఈ చిరంజీవి చాలా ఉత్కృష్టమైనటువంటి
దారికి రావాలి, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, విద్యావంతుడు అవ్వాలి, మేధావంతుడు అవ్వాలి. మిమ్మల్ని టైము అంటే నా టైము ఆగిపోయింది అంతే. నేను 10 నిమిషాలు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి ఈశానులే కొత్త రాగమే వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు క్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. త్యాగ బ్రహ్మము తాళ్లపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలే. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. సనిపమ నిపమ రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిజరి గరి నిజరి మప సరి మపని సరి మప రే మని పమ పని సరి నిజని పని సని పదని పవరి గరి నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సరి స
జతశ్రవో జతశ్రవో దేవస్య సానసం దేవస్య సానుషం చిత్రం సత్యం సత్యం చిత్రశ్రవస్తమం చిత్రశ్రవస్తమం మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రో మిత్రో యాధార యాధార పృథివీముత సత్యాయ హవ్యం భగవద్విదేమ ప్రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వా యస్త ఆదిత్యా దేవతా ఏతస్యాం ప్రతివసంతి యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో ప్రతీచ్ఛే దిశే మునిభ్యశ్చ నమో నమో గంగాయమునయో మునిభ్యశ్చ నమః మునిభ్యో నమః గురుభ్యో నమః పితృభ్యో నమః మరల చుట్టూ కామోగారుషీర్ మన్యురగారుషీర్ నమో నమః కూర్చో పృథివ్యా భూతాని చరాణి స్థావరాని చ సాయం ప్రాతః అభిరక్షతు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణోశ్చ హృదయగుం శివః స్వాహా సూర్యాయ నమః ఓం భూర్భువః ప్రజాపతయ ఉత్తర పరిశేచనం కుర్యాత్ మరలా నేను చదువు ఓం అదిత్యన్మ మగ్గుస్థాః ఓం ఆదిత్యాగ్నే తేజస్తేన అహం తేజస్तेऽग्ने హరస్తేన అహగం హరస్మి భూయాసం మయి మేధా మయి ప్రజా మయీంద్ర ఇంద్రియం దదాతు మానస్తోకే తనయే మాన పెట్టుకో తేజస్వి భూయాసం ఇటు వర్చస్వి భూయాసం ఆయుష్మాన్ భూయాసం అన్నాదో భూయాసం యశస్వి భూయాసం వెనకాల సర్వసమృద్ధ భూయాసం పునస్త్వాదిత్యా ఓం నమ ఇది లోపల అనుకోవాలి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో హోమ బ్రాహ్మణేభ్యः శుభమస్తు ఆపస్తంభసూత్రः కృష్ణ యజుర్వేదాంతర్గత తైత్రీయ శాఖాధ్యాయీ సమిధాధానేన భగవాన్ సర్వాత్మకః సర్వాత్మక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ
ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక द्वे ऊनोदि त्रीणि चत्वारि एवं छंदोभ्य इदं नमः చెప్పుకుంటూ గ్రహించుకోవాలి ఏకం ద్వే త్రీణి చత్వారి ఆవాహంతి ఈ చేతులకు మార్చుకున్నా ఛందోభ్య ఇదా బ్రహ్మచారిణ స్వాహా ఏ ఛందోభ్య ఇదం నమః యశః జనే అసాని స్వాహా ఛందోభ్య ఇదం నమః మళ్ళీ గ్రహించుకోనన్నా 2 సార్లు అలా పైన పెట్టుకోండి
रुद्राय तन्तिचराय नमस्ते कर्मणः होम प्रतिष्ठासिद्ध्यर्थं वृद्धिकामः नीलिमुट्टुण्डमतिस्ताः आपूताय नमः नाल्गोद आपूतिस्ताः आपूत्याय नमः गुस्ताः अग्नये भूतानामधिपते नमः इंद्रोदेवताभ्यै नमः निमदोषप्रायश्चित्तार्थम् अविज्ञातादिप्रायश्चित्तानि करिष्ये नीलिमुट्टुण्डभवस्वत्ताः प्रजापतये नमः आद्यवाक्रमुत्तरतुण्डा येन देवाः पवित्रेण आत्मानं पुनः सदसि मे भूयाः सर्वं मे भूयाः పూర్ణం మే అంతే పోసే నీళ్లు గుడిచిపెట్టడమా ఆ నీళ్లు మీరు చల్లుకుని ఆవిడకి చల్ల అబ్బాయికి చల్లండి పళ్ళెంలో పడింది సముద్రం వస్త్రహీనం పళ్ళెంలో పడింది నీళ్లు సముద్రం వస్త్రహీనం ముందు మీరు ఇష్టాంగం గచ్చతా కళ్ళు తుట్టుకొని మీరు మపి గచ్చతా అచ్చద్రపతయా భూయాసం మా పరాసే చిమత్వయ ఆవిడుగుతాడు మళ్ళీ అంజలో పూర్ణ పాత్రమానయతి రేతయేవాస్యాం ప్రజాన్ దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః మీ ముఖం అందులో చూసుకోవాలి తమ ముఖం విముష్టేవ బుధస్తేవ రూపం ఊరికే నీడ కనబడితే చాకుని కళ్ళకద్దుకుని మీరు వేసుకుని ఆవిడకి వేసి అబ్బాయికి పోయింది ఉత్తిష్టతి అక్షతాంచరసి ధారయేతు అమ్మ పక్కన పెట్టేయమ్మా మరేసు అయ్యా ఇంకో 2 అక్షత విష్ణుత్వాయ నమః దేవముఖాయ నమః సత్యపాయ నమః వైష్ణవాయ నమః జాతవేదసే ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహినేహ్యవాహనం శ్రీదేహినేహ్యవాహన ఓం నమ ఇతి మళ్ళీ అక్షతులు మీరు ఇద్దరు విడిచిపెట్టండి చేస్తారు కృష్ణేజుర్వేదాంతర్గతైత్రీయశాఖాధ్యాయీ అహం సుశ్రవసం మా గురు యథాత్వగు సుశ్రవ శ్రవ చక్షు కరుణం బలీయః యశస్వీ స్థవిరం అనాహనస్యం వసనంజలిష్ణుం పరిదాధా మానః శర్మా వరూథం భద్రదం తెప్పించండి ప్రాణాపానాభ్యాం 3 వేలు చూడండి మేఘలా ఇయం అర్తస్య ప్రేతం వాదోదిధా పుత్రయే ఘోరాపీనం రామహస్య దౌహిత్రస్య ఉపనయన దక్షిణాం జీవన సిద్ధిరస్తు పరమేశ్వరార్పణం. సరిపోదు అమ్మ అస్సలు చెప్పకూడదండి 2 చేతులతో అద్దడమే ఎంతసేపు
అసలు చెప్పకూడదు. శ్రీ మహాలక్ష్మి నీరాజాలయమునకు నీరాజనం జలజాక్షి జగవకు చంద్రులకు జలజాక్షి జగవకు చంద్రులకు లక్షణాలు పాటించాలి. ఇంకొద్దండి బాబా, అయిపోయింది చాలు. దీక్షలు మన అగ్నిహోత్రం నిలబెట్టేశారు 4 రోజులు ఇంట్లో. ఆవిడేమో ఉంచేద్దామే శాశ్వతంగా ఉంటున్నారు ఆవిడ. तैत्रीय शाखाध्यायी श्री भास्कर काली कृष्ण शर्मा महावादे भगवान भिक्षां ददातु నేను పాలాశం చేయించు పాలాశం వెళ్ళి పాలాశం టకటక చేయించుకు వచ్చేస్తాను. అదే चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गीरसा आमोह्य औरक्षया त्रया ऋषेयं प्रवरान्विता स्वतन्त्रकपिशगोत्रः आपस्तम्भसूत्रः कृष्णयजुर्वेदान्तर्गता तैत्रीयशाखाध्यायी श्रीभास्करकाली कृष्णधन्वा शर्मा अहम्भो अभिवादये।
రావయ్య రావయ్య రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరిముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య రావయ్య రావయ్య రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరిముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య రావయ్య రావయ్య రత్నగిరి వాస కోరికలు తీరగా కృత దంపతులు నీ వ్రతము చేసేరు కొంగు బంగారమా కోరికలు తీరగా కృత దంపతులు నీ వ్రతము చేసేరు కొంగు బంగారమా నీ కొండదరి నుండి నిఖిల దేవతలు నీ కొండదరి నుండి నిఖిల దేవతలు నీ కొరకు చూచేరు భక్త మందారమా రావయ్య రావయ్య రత్నగిరి వాస రత్నాద్రిపై నెలవు రమణి లక్ష్మితో కొలువు ఏమైనా గలవు మాకేమి కరవు రత్నాద్రిపై నెలవు రమణి లక్ష్మితో కొలువు ఏమైనా గలవు మాకేమి కరవు పలుకు పలుకున వదవు మందార మధువు పలుకు పలుకున వదవు మందార మధువు చెలగి చూచిన నీవు చెలుగులకు చెలువు రావయ్య రావయ్య రత్నగిరి వాస నిగమములు నిన్ను చేయు నిరత ప్రశంస యుగ యుగములకు నీవే తగని మీమాంస నిగమములు నిన్ను చేయు నిరత ప్రశంస యుగ యుగములకు నీవే తగని మీమాంస సొగసు మీరెడు భారద్వాజ వంశ సొగసు మీరెడు భారద్వాజ వంశ ఎగురని నీదాక ఈ ఆత్మహంస రావయ్య రావయ్య రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరిముడి భూష రావయ్య అనవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య రావయ్య రావయ్య రత్నగిరి వాస ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము నారదుడు బోధించు నారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము మాఘమాసమునంద మోఘము ఈ వ్రతము కార్తీకమందు ఇది ఆర్తిహరము వైశాఖ మాసాన వైభవాస్పదము అన్ని వేళల యందు ఇది అఖిల ప్రదము పౌర్ణమి తిథి యందు పూర్ణ ఫలదాయకము
ఏకాదశి తిథిననేకదాయకము సూర్య సంక్రమణమున శుభ పరంపరము అన్ని వేళలయందు ఇది అఖిల ప్రదము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము కటిక పేదరికమ్ము కమ్మి వచ్చిన వేళ శత్రువులు భయపెట్టు సంగ్రామ వేళ కష్టమొచ్చిన వేళ కన్నీటి వేళ ఈ వ్రతమి శీఘ్ర బాధా నివారకము శ్రీరామచంద్రుడు చెలగి చేసిన వ్రతము ధర్మజుండొనరించె తొల్లి వ్రతము యుగ యుగములయందు అగణేయమీ వ్రతము కలియుగమున ఇదే కడు గొప్ప వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము విఘ్నేశుడాదిగా వివిధ దేవతలు ఇంద్రాది దిక్పాలురును నవగ్రహములు కలశాది దేవతయు కనగ వరుణుడు అంగదేవతలైన ఆదిదేవుని వ్రతము కట్టెలమ్మెడువాని పాలి కల్పక తరువు కాశీలో విప్రునికి కామధేనువు వ్రతము అల్ల రాజుకు కళావతికి సాధువుకు చింతలను బాపేటి చింతామణి వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము నారదుడు బోధించు నారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము
మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ దశమి తిథి అతిథిగా రాగా వసంతాల వైశాఖంలో దశమి తిథి అతిథిగా రాగా సూఫి ముత్తైదువలందరూ నవ్వుచూ సూఫి ముత్తైదువలందరూ నవ్వుచూ పసుపులు దంచిన కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం రమ్మని పెండ్లికి పెద్దలు తామై పెండ్లి పేరంటం రమ్మని పెండ్లికి పెద్దలు తామై శ్రీ సీతారాములు జంటగా శ్రీ సీతారాములు జంటగా ఇంటింటికి స్వామిని కొలిచి సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామికి మదిలోని తోవెల కడదామా కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మడి కోరేమా సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ
భక్తితోన స్వామిని భజించే వారలు పుణ్యప్రదమో ముక్తిని పొందేరని భక్తితోన స్వామిని భజించే వారలు పుణ్యప్రదమో ముక్తిని పొందేరని అనవరతము నోమును ఆచరించు వారలు అనవరతము నోమును ఆచరించు వారలు అఖిల సౌభాగ్యములు అందేరని విన్నారా భక్త జనులారా తెలుసుకున్నారా మీరు తనివారా సతీపతులు చేరి వ్రతమును చేసి మహనీయుని కొలుచుటే మంగళకరమని సతీపతులు చేరి వ్రతమును చేసి మహనీయుని కొలుచుటే మంగళకరమని నారాయణ మూర్తియే నారదునికి తెలిపినట్టుల నారాయణ మూర్తియే నారదునికి తెలిపినట్టుల స్కాంద పురాణము చెప్పిన సరస మధుర గాథ విన్నారా భక్త జనులారా తెలుసుకు